దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 14th మే 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనము. గాస్పుల్ అకౌంట్ టు సెయింట్ లూక్ చాప్టర్ 3 వర్స్ 14. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదనూ అపనింద వేయకయు మీ జీవితములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి కొందరు సైనికులు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు జవాబు ఏమి చెప్తున్నారు తెలుసండి? మీకు కలిగి ఉన్న వాటితో మీ జీవితములతో తృప్తి పొంది ఉండవలనని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యూ షుడ్ బి కంటెంట్ ఇన్ లైఫ్. చాలామంది దే ఆర్ నాట్ కంటెంట్ విత్ లైఫ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Luke chapter 3 and verse 14. And the soldiers likewise demanded of him, saying, And what shall we do? And he said unto them, Do violence to no man, neither accuse any falsely, and be content with your wages. Be content. So remember, being discontent is not godliness. అసంతృప్తి కలిగినట దైవత్వము కాదు. ఇది చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి, వినాలి. అసంతృప్తి కలిగి ఉండుట దైవత్వము కాదు. నీకు కలిగిన దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అసంతృప్తి అనేకమైన పాపములకు దారితీస్తుంది. అసంతృప్తి అసమాధానానికి దారితీస్తుంది. అసంతృప్తి దేవుణ్ణి ఆరాధన చేయకుండా నిన్ను ఆపివేస్తుంది. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, ఎవ్వరికి అపాయము చేయొద్దు, ఎవ్వరికి విరోధముగా మాట్లాడవద్దు, కానీ నీవు నీ జీవితముతో తృప్తి పొంది ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మేమేమి చేయవలమని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఎవరి మీద అపనింద వేయకుడి, ఎవ్వరి మీద అపనింద వేయకుడి. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హిందీ में पढ़ेंगे लूक रचित सुसमाचार, उसमें 3रा अध्याय और 14 वचन पढ़ रहे हैं. और सिपाहियों ने भी उससे यह पूछा, हम क्या करें? उसने उनसे कहा, किसी पर उपद्रव ना करना और ना झूठ दोष लगाना और अपनी मजदूरी पर संतोष करना. अपनी मजदूरी पर संतोष करना मतलब आप तृप्त रहना चाहिए. आप क्या है, आप कितना है, उसमें तृप्त रहना, जीना चाहिए करके परमेश्वर कह रहे हैं. प्रिय भाइयों बहनों, बहुत ही प्रामुख्य चीज है. प्रभु को बहुत धन्यवाद. जब आप जिसमें है और उसमें आप संतृप्ति जिएंगे, పరమేశ్వర్ కా సేవ కర్ రహే. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఇష్టడుగా నీవు నడవాలంటే ఇది కంపల్సరీగా నువ్వు పాటించాలి. ఎవరికి కీడు చేయవద్దు, ఎవరి మీద అపనిందలు మోపవద్దు. డోంట్ అక్యూజ్ ఎనీబడి ఫాల్స్లీ. బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్. డిస్సాటిస్ఫాక్షన్, డిస్కంటెంట్మెంట్ is leading you to sin. కనుక ఈరోజు ఈ విషయంలో మన జీవితాలను మనము సరి చేసుకుని ఎడల ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనం ఎక్కుతాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ కృపను దయచేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రములు. మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరూ ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుటకు నాయన సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవించటకు కృప దయచేసినందుకు స్తోత్రములు చేస్తూ, అన్ని విషయాల్లో మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు. స్తోత్రం. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రం. ఉద్యోగాల్లో, వ్యాపారంలో నీవుండి నడిపించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలు దేవా
తండ్రి ప్రభా నాయన తండ్రి ఎంట్రన్స్ ఎగ్జామ్ నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్ నాయన రాసిన వారు, జాబ్ ఎగ్జామ్ కొరకు అందరిని కూడా మీరు దీవించి, రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించి, మంచి రిజల్ట్స్తో నీ బిడ్డలు తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవా దీవించి, మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపచేసి మీరు కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా నాయన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి మీరే ఘనత మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా దేశాన్ని రక్షించి కాపాడి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించుము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.